నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. నా వల్ల నీకు దీర్ఘాయు కలుగును, నీ జీవిత సంవత్సరంలో అధికములగును అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వయసులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే చూడనట్టుగా అవునండి. అందులో కూడా మనం ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం, బైబిల్ ఎత్తిపో దేవుని కృపలను పూర్తి రాశారు అనమాట. ఇంకా ఉపాస ప్రార్థన కూడా చేస్తున్నాము. అయితే దేవుడు మరి రాత్రి వాగ్దానం ఇచ్చారనమాట అండి. దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే మరి సామెతల గ్రంథం 9వ అధ్యాయంలోని 10వ వచనంలో యెహోవాను భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గుర్చిన మరి తెలివి వివేచనకు మరి ఆధారము అని అంటున్నారనమాట. ఇంకా సామెతలు 9వ అధ్యాయంలోని 12వ వచనంలో నీవు జ్ఞానమైనడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు ఉపాసించినడలా దానిని నీవే భరింపవలనని అంటున్నారన్నమాట. ఇంకా సామెతలు 3వ అధ్యాయము ఇంకా 1-2 వచనాల్లో చూస్తే దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అని నీవు అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట అండి. ఇంకా సామెతల గ్రంథం 9వ అధ్యాయము 7-9 వచనాలండి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించినలా వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానం గల వారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. మరి ఇంకా జ్ఞానం గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఈ దేవుని వాగ్దానాలన్నీ కూడా మరి జ్ఞానాన్ని అనుసరించడం వల్ల కలిగే ఆశీర్వాదాలు, మరి దీర్ఘాయువు మరియు జీవ పరిపూర్ణతను మరి వచనాలన్నీ తెలియజేస్తున్నాయి అనమాట. దీనికి ముఖ్య అంశాలు 3 ఉన్నాయన్నమాట. దేవుని జ్ఞానాన్ని ఆశ్రయించడము వల్ల ఆత్మీయ మరియు శారీరక దీర్ఘాయువు మరి జీవితకాలం పెరుగుతుందని అంటున్నారు. అపహాసకులను గద్దించకూడదు అంటున్నారు, కానీ జ్ఞానమునకు మరి బోధించాలంటున్నారు. మరి ఈ అధ్యయనం క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మరియు ఇంకా మూర్ఖత్వం యొక్క మరి పతన మార్గాన్ని వివరిస్తుందని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. ఏదైనా వాగ్దానం మరి నా వల్ల దీర్ఘకాలం జీవించవలసిన అధికంలో అవుతాయి అనే వాగ్దానం అందరి చేతులు నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మా ఉన్నత సరసకుందరఘనమైన అవనగల తీసుకొస్తున్నా తండ్రి. దాని మీద ప్రపంచం ప్రతి పెట్టిన పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ప్రతి ఒక్క అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చండి, కొరకు తెచ్చండి పిల్లలకి మంచి ఆరోగ్యం ఇద్దరు శైలి ఇవ్వండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, వేదంతో కూడా మాదర్చండి, ఎక్కువగా వారు లేవతండి, రక్షణ తెచ్చండి, యవనస్తులు పరపరచండి, ఏమైనా కాలం మీకు కాడమేట చెప్పండి, మీ ఇతరులకు రానియారు మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడ్డ చెప్పమని ఇతరులు ఉన్న భాగం దయచేయమని మా ప్రభు నేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తాను తండ్రి. మేము దీని ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పై చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.